వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. తెలంగాణలో సింగరేణి వేలం వేయకుండా సింగరేణి సంస్థలకు అప్పచెప్పాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నీలం రామచంద్రయ్య భవనంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతుందని, ప్రజల సంపదలను అదానికి అంబానీకి అప్పనంగా అప్పచెప్పటం అనైతికమైన చర్య అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మాత్రమే మేము చేస్తామని చెప్పటం నీతి బాహ్యమైన చర్య అని, బొగ్గు బ్లాగులను సింగరేణికి మాత్రమే అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలను తగ్గించాలని, అసంఘటిత రంగ కార్మికులకు చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా నాయకులు సివై పుల్లయ్య, ఏ శరత్ హమాలి నాయకులు సూరిబాబు, సత్యం, విశ్వనాథం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ పరం చేస్తున్న పరిస్థితి. దాంట్లో భాగంగానే కేంద్రంలో మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రాగానే ఇలా సింగరేణి మీద కన్నుబడి ఈ సంపదనంతా కూడా అదాని అంబానీకి ఇవ్వాలనే ఆలోచనతో ఇలా బొగ్గు బావుల ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇలా ప్రైవేటీకరణ జరిగితే ఇలా వేలాది మంది కార్మిక వర్గం రోడ్ల పాలయ్యే పరిస్థితి. ఇలా మన బొగ్గుతోటి ప్రైవేటు కంపెనీలు పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేటు కంపెనీలతో ఇలాంటి స్థితిలో ఈ బొగ్గు బావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన చేయబోతున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్రభుత్వం బొగ్గు బావుల ప్రైవేటీకరణని వెంటనే విరమించుకొని ప్రజల సంపదని రక్షించాలని కూడా మేము ఈ సందర్భంగా పాలకులని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా జరగబోయే ఆందోళనకు కూడా ఇలా పాలకులే బాధ్యత వహిస్తారని కూడా మేము చెప్తున్నాం.